అందరికీ నమస్కారం. పితృపక్షంలో చేయకూడని పనులు. వివాహం, నిశ్చితార్థం వంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. కొత్త బట్టలు, వాహనాలు, గృహోపకరణాలు వంటివి కొనుగోలు చేయడం నిషేధం. పితృపక్షం పాటించే వ్యక్తి జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు తీయించుకోవడం, గడ్డం చేయించుకోవడం చేయరాదు. ఉల్లిపాయ, వెల్లుల్లితో సహా మాంసం వంటి తామసిక ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. మద్యపానం సేవించడం, జోదం ఆడటం వంటి పనులు చేయకూడదు. వంటగదిలో లేదా ఇంట్లో ఖాళీ పాత్రలు ఉంచరాదు. ఇంట్లో పెద్ద శబ్దాలు చేయడం, అధికంగా మాట్లాడడం వంటివి చేయకూడదు. పితృపక్షంలో చేయవలసిన పనులు. పూర్వీకులకు ఆహార సమర్పణలు చేసేందుకు శ్రాద్ధకర్మలు చేస్తారు. పితృదేవతలకు నీరు సమర్పించి సంతృప్తి పరుస్తారు. ఈ కాలంలో దాన ధర్మాలు చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. నదులలో పవిత్ర స్నానం ఆచరించడం మంచిది. పూర్వీకుల ఆత్మల శాంతి కోసం ప్రత్యేకమైన పూజలు చేయవచ్చు. స్వయం పాకం ఎలా ఇవ్వాలో తెలుసుకొని నిస్వార్థంగా దానాలు చేయడం ఈ సమయంలో చాలా ముఖ్యమైనది.